హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కోవిడ్లో శుక్రవారం, శనివారం స్కూల్ హాలిడేస్. ఈ కోవిడ్ పిల్లలు మానంగా అయితే ఉండరు. షాపింగ్ మాల్లకు, రెస్టారెంట్లకు, ఇంకా సినిమా హాల్లకు, ఇంకా దివానీలకు, ఫ్రెండ్స్ ఇంటికి అంటే ఊరికైతే తిరుగుతూ ఉంటారు. ఒక డ్రైవర్లోనైతే ఇంకా ఒక్క గంట కూడా ఖాళీగా అయితే ఉండినారు. నిన్న శుక్రవారము మా వాడు ఇక్కడక్కడ తిరిగి దివానికి పోయి రాత్రి 11:30కు వచ్చినాడు ఇంటికి, 10:10:30కు. ఈరోజు పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి శనివారం ఈరోజు శనివారం పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఆల్కైరాన్ అని ఒక ప్రాంతం అయితే ఉంది. కోవిడ్ సుమారు ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది. మొత్తం అది బీచ్ దగ్గర ఉంటుంది అనమాట. మొత్తం సముద్రం ఉంది. ఆ సముద్రం ఆరంపడి వీళ్ళు ఇల్లు గెస్ట్ హౌస్ మాదిరి కట్టించుకొని పెద్ద పెద్ద ఇల్లు మంచి బాగుంటాయి. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఆడుకోనికి, ఇంకా ఎంజాయ్ చేయడానికి మొత్తం అన్నీ లోపలనే అవుతుంటుంది. ఇంట్లోనే ఉంటుంది. చాలా పెద్ద ఇంట్లో అది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్కు అక్కడ ఒక ఇంట్లో అయితే ఉంది. వీళ్ళందరూ ఒక 10-15 మంది కలిపి ఇప్పుడు అక్కడికైతే పోతాను ఆల్కైరానికి. నేను తోలుకపోవాలి ఇప్పుడు అని. ఇప్పుడు వస్తాడు, ఇంకా 2 సేపు ఉంటే వచ్చేస్తాడు. చూడండి, నేను చూపిస్తాను అక్కడ గెస్ట్ హౌస్ ఎట్లుండేది. వీళ్ళు ఎంజాయ్ చేసేది ఆ గెస్ట్ హౌస్ ఎట్లుందో, లోపల ఎట్లుందో వీడిని మా వాడిని అడిగి లోపల పోయి ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను. చూడండి. థ్యాంక్ యూ. ఇతను మా బాబా రెండో కొడుకు. అయితే తెల్ మై లాంగ్వేజ్. ఈరోజు మేము అంతా ఆల్కైరానికి అయితే పోతున్నాం, సముద్రం దగ్గరికి. ఇతను మా బాబా రెండో కొడుకు. ఈజ్ గుడ్ పర్సన్, చాలా మంచోడు. Thank you. చూడండి మీరు. Yes. Thank you. ఇంటి దగ్గర నుంచి సుమారు ఒక 80 కిలోమీటర్లు వచ్చినాము. ఇంకొక 20 కిలోమీటర్లు ఉంటే అక్కడికి ఆల్కైరానికి అయితే పోతాము. వీళ్ళకి ఉదయాన్నే లేచి అంటే లేడేమో 9 లేచిండు, ఎంబడి వచ్చేసిండు కాబట్టి ఏమైతే తినలే, ముంగడుకొని వచ్చేసిండు. నేను కూడా స్నానం చేసి ముంగడుకొని రెడీ అవుతున్నా. వీళ్ళు మెక్డొనాల్డ్ రెస్టారెంట్ అడిగి పోమని చెప్పారు. మెక్డొనాల్డ్ పోయిన తర్వాత నీకేం కావాలో చెప్పంటే నేను కూడా ఒక బర్గర్ అయితే తీసుకున్నా. నేను వీళ్ళతో పాటు ఎక్కడ పోయినా కూడా నాకైతే తీపిస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు నా సిటీ లోకల్లో కానీ దూరంగా పోతే నాకైతే తీపిస్తాడు. తింటున్నాడు కదా అతనే మా సార్ కొడుకు. నాకు ఈ బర్గర్ అయితే తీపిచ్చిండు. బర్గర్, కూల్ డ్రింక్స్, ఉల్లగడ్డలు అయితే తీపిచ్చిండ్రు. ఇంకా మేము తిని ఇంకొక 10-15 నిమిషాలు అయితే ఆల్కైరాన్ దగ్గర అయితే పోతాము. మా వంతో పాటు ఇంకొక 4 అయితే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే 5 మంది వచ్చినట్టు, ఎవరైతే రాలేదు, 4 మంది రాలేదంట. అక్కడ ఈ ఆల్కైరాన్ లో వీళ్ళకు రెస్టారెంట్ అయితే ఉంటాయి. చూడండి, ఇప్పుడు పోతుంది, ఇదే దగ్గరికి అయితే పోతున్నాం, మేము లోపల పోతున్నాం. ఈ ఆల్కైరాన్ అనేది సుమారుగా సౌదీకి ఒక 20 సౌదీ బార్డర్ ఒక 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇది కోవిడ్కి ఒక 100 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మొత్తం ఊరు బయట అనమాట. సముద్రం ఉంది. ఆ సముద్రం పక్కన ఇల్లు ఏం చేసిందంటే ఆ సముద్రం నీళ్లు తీసి పాయలుగా పెద్ద పెద్ద పాయలు గుంతలాగా చేసి ఆ గుంతలకి సముద్రపు నీళ్ళు నింపి దాని చుట్టూ అయితే ఇల్లు కట్టించుకున్నారు. ఎప్పుడన్నా ఎండాకాలం వచ్చినప్పుడు పోయి వాళ్ళు దాంట్లో తినగా స్విమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మావాడు కూడా దాంట్లో స్విమ్మింగ్ చేయడానికి వచ్చిండు. 100 కిలోమీటర్లు తోలుకొని నేను అయితే ఇంకా ఇవే చూడండి, ఇండ్లు లోపల కదా. ఈ ఇండ్లు చున్నికి ఇట్లున్నాయి కదా, లోపల అయితే ఇంకా ఇంద్ర భవనం లాగా అయితే ఉంటాయి. నేను ఇంత లాస్ట్ ఇయర్ అయితే నేను పోయిన లోపలికి చూస్తే అసలు ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. దాని ఇంటి లోపలనే స్విమ్మింగ్ పూల్ ఉంటది, ఇంకా వాళ్ళు ఆడుకోనికి మొత్తం అన్ని సౌకర్యాలు అయితే దాని లోపలనే ఉంటాయి. అందుకే చాలా మంది కోవిడ్ వాళ్ళు ఈ ఆల్కైరానికి అయితే ఇంకా హాలిడేస్ దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా 2 రోజులు కానీ 1 రోజు అయితే పోతా ఉంటారు. ఇంకా శుక్రవారం, శనివారం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి శుక్రవారం, శనివారం పోతానే ఉంటారు. అయితే ఇండ్లు చాలా ఉన్నాయి, చాలా పెద్దది ఇది. ఒకసారి మీరు కావాలంటే గూగుల్ మ్యాప్ లో ఆల్కైరాన్ కోవిడ్ అని కొట్టండి, మొత్తం ఎంత బాగా చూపిస్తుంది గూగుల్ అది మ్యాప్ పైన. ఇవన్నీ ఇండ్లు చూడండి. ఇవి అంటే ఈ ఇండ్లు సొంత ఇండ్లు అయితే కాదు, అన్ని అంటే సొంతటే కానీ కట్టి రెంట్కి ఇస్తుంటారు అనమాట. ఇక్కడైతే ఎవరు సంసారం చేయరు, అక్కడ దాంట్లో అయితే ఉండరు. ఇవి వాళ్ళు వచ్చిపోనీకి అంటే వచ్చిపోయి ఎంజాయ్ చేయడానికి మాత్రమే. అట్లే రెంట్ కూడా ఇచ్చుంటారు. రెంట్ కూడా చాలా ఉంటది. 200 ఒక రోజుకి వచ్చి 150 దినార్లు, 2 రోజులకు వచ్చి 300 దినార్లు, 400 దినార్లు అయితే తీసుకుంటారు. ఇవన్నీ కనబడే అన్ని ఇండ్లే, కానీ ఇక్కడ ఎవరైతే ఉండరు ఇవన్నీ రెంట్కి ఇచ్చేటే. కొందరికి ఓన్గా ఉంటాయి, వాళ్ళు కంటిన్యూగా వారానికి ఒకసారి కానీ లేదంటే స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా హాలిడేస్ ఇల్లు కాలేజ్ ఉంటాయి కదా, ఆఫీస్లో హాలిడేస్ ఉన్నప్పుడు అయితే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసిపోతా ఉంటారు. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మొత్తం కూడా చూడండి, అది సముద్రం ఆ నీళ్ళను పక్కన తెచ్చి చూడండి ఎట్లా నింపి సైడ్ చుట్టూ చూడండి, చుట్టూ మొత్తం ఇల్లు ఉన్నాయి చూడండి. వీళ్ళు పోయి అట్లా వీళ్ళాడుతుంటారు. ఇదే ఇల్లు, ఇది లోపల ఉన్నాయి చూడండి. ఇది లాస్ట్ ఇయర్ నేను పోయినప్పుడు చేసిన ఇల్లు ఇది అనమాట. లోపల చూడండి, ఇవన్నీ సామాన్లు, తింటుండే సామాన్లు అన్ని వీళ్ళు ఏం తెచ్చుకోరు, ఊరికి వస్తారు. ఆ సామాన్లన్నీ వీళ్ళే అంటే ఇంటికి వెళ్ళే సామాన్లన్నీ మొత్తం ఇచ్చేస్తారు. ఫ్రిడ్జ్లు కానీ ఇంకా సోఫా షీట్లు అన్ని వీళ్ళే ఇచ్చేస్తారు. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇంట్లోకి మధ్యలో ఈ విధంగా ఉంటుంది. చూడండి, నీళ్ళు చూడండి తేటగా అయితే ఉన్నాయో. ఇది లోతు అయితే ఉంటుంది. లోతు కొంచెం సుమారు అయితే నీళ్ళు అయితే ఇంకిపోయిన లేవు, తక్కువ ఉన్నాయి. కానీ మామూలుగా అయితే ఇల్లు ఫుల్గా నింపుతారు. ఇది ఫుల్గా ఉంటుంది. దీంట్లోనే
వచ్చి వీళ్ళు ఇది ఆడుతుంటారు. ఇది వచ్చేసి ఆ ఇండ్లు ఉన్నాయి కదా, ఆ ఇండ్లలోకి అయితే పోతుంటారు. ఇవన్నీ కడతాను కొత్తగా. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే స్టార్ట్ చేసిన అనుకుంటాను నేను. ఇప్పుడిప్పుడే కొత్తగా అయితే కడతాండ్రు. మళ్ళీ అంత ముందు నుంచి నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళు కోవేటోళ్ళు ఆలకాయానికి అయితే ఇంకా ఖచ్చితంగా అయితే వచ్చిపోతా ఉంటారు, వచ్చి ఎంజాయ్ చేసిపోతా ఉంటారు. ఈ నీళ్ళు చూడండి అయితే ఉన్నాయో, సముద్రం పక్కనే ఉంది. ఆ సముద్రం నీళ్ళు అయితే ఇక్కడ తీస్తా ఉంటారు అన్నమాట. పైపుల ద్వారా, మోటార్లు పెట్టి పైపుల ద్వారా తెప్పించి ఇలా చేస్తా ఉంటారు వీళ్ళు. అంతే ఇంకా కృత్రిమం, అదే చెప్తారు కదా వీళ్ళు తయారు చేసిన ఆర్టిఫిషియల్ అనమాట ఇది. ఇవన్నీ ఇండ్లు చూడండి, పెద్ద పెద్ద ఇండ్లు ఎంత ఇండ్లు ఉన్నాయో. ఒక ఇండ్లు కట్టనికి నేను ఇంతకుముందు అడిగిన, ఒక ఇండ్లు కట్టనికి 70 కోట్లు అయితే అవుతుందంట మన డబ్బులు. 70 కోట్లు అంటే దాని లోపల అయితే అట్లే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కింద దివానీలు, ఇంకా పార్టీ హాల్లు, సో పైన వాళ్ళు ఉండడానికి మొత్తం ఒక 3-4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. కాబట్టి డబ్బులు అయితే ఇట్లయితే వీళ్ళు కట్టడం కూడా అట్లే కడతారు, బాగా స్టాండర్డ్ అయితే కడతారు. ఇది ఇందులో హోల్, ఆ హోల్ నుంచే నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్ళు తెప్పిస్తూ ఉంటారు. ఇదంతా మొత్తం అదే ఇంకా ఆల్కైరన్. ఇలాంటివి చాలా వందల కొద్ది అయితే ఉంటాయి, వందల కొద్ది మొత్తం వీళ్ళు అట్లా కట్టింటారు అనమాట. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇక్కడ ఇండ్లు ఇవి. ఎవరైతే ఇంకా అక్కడ సంసారం అయితే ఉంటారో, ఇంటికి వాచ్మెన్ అయితే ఉంటారు. బంగ్లాదేశ్ వాళ్ళు వాచ్మెన్ అయితే ఆర్ఎస్ అయితే ఇంకా ఈ లోపల అయితే ఉంటారు. చూడండి అయితే లొకేషన్ మామూలుగా చూడాలి, పోయి చూస్తే ఇంకా సూపర్ ఎక్సలెంట్ గా అయితే ఉంటది. నేనైతే ఒక 3 రోజులు, లాస్ట్ ఇయర్ 3 రోజులు అయితే ఇక్కడే ఉన్నా. ఏం పని లేదు, ఏం లేదు, ఊరికే పోవడము, దాంట్లో ఈదలాడము, రావడము. మూడు రోజులు అయితే ఉన్నా. 3 రోజులు అక్కడే మొత్తం అంతా వాళ్ళే నాకు ఫుడ్ గిడ్ అంతా వాళ్ళు చేసింది అనమాట. ఇంకట్లే ఇక్కడ వేరే దేశాల నుంచి కూడా కొందరు వచ్చి ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద మాల్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇంకా అట్లే మనకి ఏం కావాలన్నా ప్రతిదీ అయితే ఇక్కడ దొరుకుతుంది. కానీ కోవిడ్కి 100 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సౌదీ బార్డర్కు ఇంకొక 20 కిలోమీటర్ల మధ్య సౌదీ బార్డర్ అయితే వస్తుంది. సౌదీకి దగ్గర అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అయితే అవుతుంది. ఇంకా ఒక 10 ఏళ్ళు పోతే మొత్తం అన్ని సూపర్ అయితే ఉంటుంది. చూడండి ఒక ఇండ్లు చూడండి ఎట్లుందో. ఈ ఇండ్లు ఇంకా 70,000 కామంటే ఎందుకు కాదు, అవుతుంది. లోపల కూడా మొత్తం అది ఇంద్ర భవనం లాగా అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇది ఊరికే కట్టించి ఇంత ఇల్లు కట్టి రెంట్కి ఇస్తాను చూడండి. లేదంటే వీళ్ళకే ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి, సిమ్ ఈదలానికి, లేకుంటే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే వీళ్ళైతే కట్టించుకుంటారు. ఏం చేద్దాం, డబ్బులు ఉంటే ఏదో చెప్తానులే, డబ్బులు ఉంటే ఏదైనా చేసు. వీళ్ళు డబ్బులు అయితే విచ్చలుడే ఖర్చు పెడతారు. గవర్నమెంట్ కూడా వీళ్ళకి జీతాలు అయితేనేమి, ఇంకా వీళ్ళకి వచ్చే పెన్షన్లు కానీ ఇవన్నీ కానీ చాలా ఎక్కువైతే ఇస్తారు అనమాట. కాబట్టి వీళ్ళు ఇలాంటివి ఒక ఇండ్లు ఏంది 4 ఇండ్లైనా కడతారు. ఇంకా ఇక్కడ కాదు, షాలే ఇంకా వేరే సాట ఓఫ్రాన్ ఉంది, ఇంకా అబ్దాలి ఉంది, అక్కడ కూడా ఇల్లు అయితే కట్టించుకుంటా ఉంటారు. అది కూడా చూడదగ్గైతే అక్కడ కూడా పోతా ఉంటారు. చూడండి ఇది ఒక ఇండ్లు అయితే ఇంకా బాగా నచ్చిన ఇండ్లు అయితే ఇంకా ఒకటి ఉంది. ఇది కదా ఇండ్లు, ఇది వచ్చిన ఇండ్లు. లోపల అయితే సూపర్ ఉంది. ఇది అంతే కొత్త కడతాంటారు. నేను చూసిన లోపలికి. ఇంకా లాస్ట్కి నేను మా వాడిని దించేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి పోతున్నా. మా సారు తొందరగా ఏదో పని ఉందని చెప్పిండు, అందుకే మళ్ళీ పోతున్నా. ఇది చూడండి మొత్తం ఎడారి చూడండి, అంత ఎడారి, ఏమే కానీ చుట్టూ రోడ్డు చూడండి ఈ మొత్తం చుట్టూ ఎడారేగా. ఆ పక్క సముద్రం అయితే ఉంది. అది ఈ ఆల్కారే ఒక విశేషము. మా వాడు 100 కిలోమీటర్లను ఎంజాయ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి అయితే తోలుకపోయినాడు. నేను మళ్ళీ ఒక 1 అవర్ అయితే ఇంటికి వెళ్ళిపోతా. బాయ్ బాయ్.